క్యాన్సర్ అనే మహమ్మారితో పోరాడుతున్న లక్షలాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తన సతీమణి శ్రీమతి బసవతారకం గారిని క్యాన్సర్ వల్ల కోల్పోయినటువంటి బాధ నుంచి సమాజ సేవగా ఈ హాస్పిటల్ని మలిచారు. పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండాలని మహోన్నత సంకల్పంతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూపకల్పన చేశారు. 2000 సంవత్సరం జూన్ 22వ తేదీన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ప్రారంభింపబడి ఈరోజు 500 పైగా పడకలతో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెడియాట్రిక్ క్యాన్సర్ చికిత్స, R&D వంటి అత్యాధునిక సేవలను అందిస్తూ దేశంలో ఒక ప్రముఖ క్యాన్సర్ సంస్థల్లో ఒకటిగా నిలిచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా సంస్థగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ పనిచేయటం చాలా సంతోషం. ఈ మహత్తర సేవాయజ్ఞాన్ని నేడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా ముందుండి మరింత ముందుకు తీసుకువెళ్ళటం చాలా మనందరికీ కూడా గర్వకారణం. ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ నాణ్యమైనటువంటి క్యాన్సర్ చికిత్సను సామాన్య ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి విస్తరణ, ఆధునీకరణకు బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి కృషిని అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఆ దిశగా మరొక గొప్ప అడుగు వేయటం చాలా సంతోషం. 25 సంవత్సరాల ఈ హాస్పిటల్ ప్రయాణంలో లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించి అనేక కుటుంబాల్లో ఆశ నింపినటువంటి బసవతారకం హాస్పిటల్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా చైర్మన్ గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీకి, ఈ సేవలు అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి, అదేవిధంగా ఈ సంస్థను సపోర్ట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దాతలు ఈరోజు చేస్తున్నటువంటి సేవలను కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.